రాబోయే తమిళనాడు కానీ ఢిల్లీ కానీ మధ్యలో ఇవి చేస్తూ ఉన్నాం. మీన్ వైల్ ఏపీ తెలంగాణ కూడా ఇన్డెప్త్గా ఆబ్వియస్లీ మన ఇంకా కాబట్టి రెస్పెక్ట్ ఆఫ్ సంబంధం లేకుండా ఎలా ఉంది ప్రతి యాక్టివిటీని అబ్జర్వ్ చేస్తూ దాని మీద చేసుకున్నాం. ఈ ఎలక్షన్స్ హర్యానా ఎలక్షన్స్ అయిన తర్వాత సెపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి, ఇక్కడ ఇలా అనుకుంటున్నారు, ఇక్కడిక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడిక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అని చెప్దాం అనుకున్నాం. బట్ ఇంటర్వ్యూలో జరుగుతుంది ఏముందంటే హర్యానా అసలు పోయింది, జమ్మూ కాశ్మీర్ ఏమనుకుంటున్నారు అది పోయింది, లేదా అక్కడ బీజేపీకి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము ఈ విధంగా ఉంటుందని. బట్ 100 రోజుల పరిపాలన గురించి నేను ఓవరాల్గా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తానండి. బట్ నా స్టేట్మెంట్ అప్పుడు ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆన్లైన్లో మనకు సోషల్ మీడియాలో ఏదైతే మనకు ఎక్కువ హైప్ క్రియేట్ అవుతుందో అంత హైప్ అయితే గ్రౌండ్ రియాలిటీ లేదు. బికాస్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఒకటి, మనకు ఎప్పుడైనా కానీ ప్రజలు అందరూ కలిపి మనం ఇలా అనుకుంటాం అని కూర్చొని మాట్లాడుకొని చేయరు కదా. ఇండివిజువల్గా అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఒక రకంగా అనుకుంటారు, ఫార్మర్స్ నాకు గిట్టుబాటు ధర వస్తుందా లేదా అని ఒక రకంగా అనుకుంటారు, లేదా పథకాలు సూపర్ 6 ప్రకటించారు కదా ఇవి ఎంతవరకు వచ్చాయి ఇంకా రావాల్సి ఉన్నాయి కదా అనుకుంటారు. అలాగే ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు కూటమికి కూడా, కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడే కదా 100 రోజులైంది అప్పుడే ఎందుకు అనుకుంటారు. బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ థింగ్ మాకు ఏంటంటే డే 1 నుంచి ఎవ్రీ స్టెప్ ఏం చేసుకుంటున్నారు, ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అని అబ్జర్వ్ చేయడమే మా బాధ్యత, లేదా మేము చెప్పడం కానీ. సో ఇర్రెస్పెక్టివ్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, లేదా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, న్యూట్రల్ ఏమనుకుంటారు సంబంధం లేకుండా ఇన్ జనరల్గా మేము ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేయాలంటే ఆన్లైన్లో మీకు సోషల్ మీడియాలో చెప్పినంత ఇది గ్రౌండ్ రియాలిటీలో కనపట్లేదు, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అఫ్కోర్స్ ఐ యాక్సెప్ట్ స్టిల్ 100 డేసే, ఇంకా చాలా రోజులు ఉంది, ఇంకా మెరుగుపరుచుకుంది అనుకుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి చెప్తున్నాం. అదే సార్, మేము వెయింగ్ మిషన్ లాగా మాస్టర్. ఇప్పుడు మీరు వెయిట్ తగ్గించుకోవాలి పెంచుకోవాలనుకుంటారు, ఫస్ట్ డే ఎక్కుతారు, వెయింగ్ మిషన్ తిడతారా, అరే ఈ ఫస్ట్ డేనే కదా నాకు తగ్గించి చూపించాలి, ఇంకా నేను పోను ఇంకా ఎక్కువ బాగా తగ్గుతారండి. వెయింగ్ మిషన్ దానికి రెస్పెక్ట్ ఆఫ్ మీకు సంబంధం లేకుండా వెయిట్ చూపిస్తుంది. సో ఆ పర్స్పెక్టివ్ అంటే ఎటువంటి ఎమోషన్ సంబంధం లేకుండా అదే సార్ నేను చెప్పాల్సి వస్తుంది. అదే సార్, అయితే మీరు చూసిన మీ దృష్టిలో వచ్చేటప్పటికి ఏ విధంగా అంటే, ఇప్పుడు మొన్న కొద్ది రోజుల క్రితం అయితే మాత్రం విజయవాడకు సంబంధించి ఫ్లడ్స్ అనేవి రావడం జరిగింది ఆంధ్రాలో. చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నది. అటువంటి సమయంలో కూడా ఈ రాజకీయ నాయకులనే కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే కాదు, ప్రతి ఒక్కరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సహా నిద్ర లేకుండా కూడా, తిండి లేకుండా కూడా ఇక ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా చూసాము. అయితే దానిపైన మీ ఉద్దేశం ఏంటి? అంటే ప్రాపర్గానే వెళ్ళారా, లేదంటే ఏమైనా గతంలో వాటి ప్రభుత్వం పాలనని మార్చే విధంగా చూపించడానికి, పోర్ట్రేట్ చేయడానికి వెళ్ళారని చెప్పని అనుకోవాలి? ఇది కంపారిజన్ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత దారుణం మనకి ఎప్పుడు విజయవాడ చూసింది లేదు దరిదాపుల కాలంలో. సో ఇంతకుముందు ప్రభుత్వం ఎలా చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా చేసింది, అలా కంపేర్ చేయలేం. ఇప్పుడు నా ఇల్లు మునిగిపోయి నేను ఇబ్బంది పడుతున్నాను అనుకోండి, కంపారిటివ్లీ నాకు ఎంతవరకు అందాయి, నేను ఇంకా కొంచెం బాగుండేది అనుకుంటాం. మీకు ఒక బాగా బిజీగా ఉన్న హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువ మంది ఫెసిలిటీస్ ఉన్నండి డాక్టర్స్ ఉన్నటువంటి దగ్గర నేను ఇబ్బంది పడుతుంటే నా ఇబ్బంది మాత్రమే చూస్తాను, కానీ పాపం ఆ డాక్టర్ కూడా 24/7 వర్క్ చేస్తున్నారు కదా, ఉన్నారు కదా అనుకుంటాను. బట్ నాకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి, నాకు ఇమీడియట్గా త్వరితగతిన రికవరీ, నేను హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటుంటాను. అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఆలోచించి నా బాధ వ్యక్తపరచను కదా. సో ఓవరాల్గా అక్కడ వరకు చూసుకుంటే ఆబ్వియస్లీ బయట వ్యూలో బెస్ట్గా ఇచ్చారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చూడడం కానీ. బట్ ఇబ్బంది కలిగిన వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది, నాకు అందులో అందుబాటులో లేదు, లేదా ముందుగా చెప్తే మేము దాని ఏమన్నా దానికి కావాల్సినటువంటి ముందు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళం. అవును సార్ అని ఆబ్వియస్గా అదే ఉంటుంది ఆబ్వియస్గా అది. అవును సార్. అయితే ఈ విమర్శల్లోనే అంటే మీరు చెప్పినట్టుగానే ఏదైనా ఒక ప్రభుత్వం పరిపాలిస్తున్న టైంలో వాళ్ళు చేస్తున్న లోటుపాట్లని ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. రిజల్ట్ అనేది ఏ విధంగా ఇస్తారనేది మీరు ఒక గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే ఈ 100 డేస్ అని చెప్పని నేను కూడా అనట్లేదు. అయితే గతంలో ఇటువంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే ఇటువంటి జరిగినప్పుడు ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు సరిగ్గా పరామర్శించలేదు, అదేవిధంగా దగ్గరకు కూడా వెళ్ళలేదు, అంటే దూరంగా ఉండి ఇలా చేశారని చెప్పని మీరు అది అంటే చాలా సోషల్ మీడియాస్లో కానీ నేను చూస్తున్నానండి, మామూలు టీడీపీ మీడియాస్లో కానీ, లేదా కూటమి సంబంధించిన మీడియా కానీ, లేదా ఇన్ జనరల్ వైసీపీ మీడియా కానీ, మీరు వైసీపీని మాటికి తీసుకొస్తున్నారు. మీరు గవర్నమెంట్ ఫామ్ చేసేసారు, ఇప్పుడు మిమ్మల్ని యాంకర్గా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకా మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఎలా క్వశ్చన్లు వేస్తారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇంకా కంపారిజన్ అనవసరం. ఇప్పుడు మీరేంటంటే 100 డేసా 10 డేసా 20 డేసా 300 డేస్ ఎవ్రీ డే మీరు తీసుకునే డిసిషన్స్ కొంతమంది ఓటర్ల మీద ఇంపాక్ట్ పడతా ఉంటుంది. సో ఆబ్వియస్లీ నేను ఓట్లు వేసింది వైసీపీకో లేదా జనసేనకో టీడీపీకి ఎవరికైనా సరే నాకు బెటర్గా ఉంది, ఈ పార్టీ బెటర్గా ఉంది, ఈ గవర్నమెంట్ బెటర్గా ఉంది, నాకు ఎక్కువ లాభం చేకూరింది, నాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చింది,
ఈ విధంగా అనుకుంటారు కానీ ఇంకా కంపారిజన్ అనేది ఎంతసేపు మీరు తీసుకున్నా మళ్ళీ మీరు డైవర్ట్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఇక్కడ కంపారిజన్ చేసుకోవడం వల్ల గత ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి గారికి వాళ్ళకి హైప్ పెరుగుతుందని చెప్పాను భావించవచ్చు. 100% మీరు మాటకు వస్తే వైసీపీని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ వద్దు అనుకుని 60% మంది ప్రజలు ఓట్లేశారు కూటమి కావాలి అని. మీరు 40 మంది 60 మంది పక్కన పెడితే మీరు ఓవరాల్ 100 పీపుల్కి మీరే గవర్నమెంట్. అవును, వాళ్ళు 100 కమెంట్లు చేయొచ్చు, దానికి జెన్యున్గా అనిపించిన కమెంట్ మీ సమాధానం చెప్పొచ్చు. మీ వర్క్ స్టైల్ ఎప్పుడు కాన్సన్ట్రేట్ ఇన్ యువర్ మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తుంది, ఇలా చేస్తుంది. అలా కాకుండా వేగ్గా కొన్ని కమెంట్స్ చేశారనుకోండి, దాని రిప్లై ఇవ్వకపోతే రేపు నిజం అయిపోద్ది, కానీ దానికి కమెంట్స్కి రిప్లై ఇవ్వడం తప్పలేదు. బట్ ఎవ్రీ వీడియోలో ఎవ్రీ ప్రెస్ మీట్లో నో నీడ్ టు బ్రింగ్ మళ్ళీ అగైన్ వైఎస్ఆర్సీపీకి బ్రింగ్ చేసుకుని మీరు హైలైట్ చేస్తున్నారు దాన్ని. ఆబ్వియస్లీ వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఇష్టపడతారు, వాళ్ళు వర్క్ చేసుకుంటారు. బట్ యాజ్ ఏ గవర్నమెంట్ రూలింగ్ మీరు ఇప్పుడు మీకు ఆ సినిమాలో లీడర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఐఎమ్ ద సీఎం, నేను నా పని నేను చేసుకుంటా పోవాలన్నట్టు. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి అనేది నేను ఎక్కువ చెప్తున్నాను. అదే సార్, రైట్. అంటే ఈ కోణంలోనే అమరావతి అనేది అక్కడ ఇంతకుముందు అలా నిలిచిపోయి ఉంది, దాన్ని కట్టడం కానీ దాన్ని అది చేయడం కానీ అమరావతిని రాజధాని చేసే అంశం అనేది అక్కడ ఆగిపోయి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద స్పెషల్ దృష్టి పెట్టడం దాని మీద జరుగుతుంది. అదేవిధంగా అక్కడ పనులు కూడా చేయించడం కూడా జరుగుతుంది. ఇది రైట్ అని చెప్పని అనుకోవచ్చు. ఆబ్వియస్లీ టీడీపీ మామూలు గవర్నమెంట్ ఫస్ట్ లాస్ట్ టైం 2014 వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ ది స్టాండ్ ఉంది, అమరావతి మేము క్యాపిటల్గా చేస్తామని ఒక స్టాండ్ తీసేసుకుంది. అవును సార్. దాంట్లో ప్లస్లు మైనస్లు అన్నీ బేరీ చేసుకుని ఒక స్టాండ్ తీసుకుంది. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళే ఆప్షన్ లేదు కూటమి ప్రభుత్వానికి. ఆబ్వియస్గా దే హ్యావ్ టు డెవలప్ దట్ వెల్. మీరు ఎంత మాత్రం డెవలప్ చేశారు, అద్భుతంగా చేశారా లేకపోతే యావరేజ్గా చేశారా లేదా అనుకున్నంత జరగలేదు అనేది రేపు పొద్దున్న ప్రజలు మళ్ళీ ఒక 5 years తర్వాత డిసైడ్ చేసి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఇంకా అమరావతి తప్పితే ఇంకా ఆప్షన్. అట్లా అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు అది కాదు 3 క్యాపిటల్స్ ఉండాలి అన్నారు. 3 క్యాపిటల్స్లో 3 ప్లేస్లో సరిగ్గా డెవలప్ కాలేదు, ఏది అనుకున్నంత ముందుకు కాలేదు. కాబట్టి 3 క్యాపిటల్స్ ఏదైతే అనుకున్నారో ఆ సీట్ల దగ్గర కూడా ఓడిచ్చేశారు. అవును సార్. వైజాగ్ అనుకుంటే వైజాగ్ దగ్గర కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చారు, సో ఎంత మేరకు మీరు దాన్ని డెవలప్ చేసి చూపించారు, దిస్ ఈజ్ మై రిజల్ట్ అని చెప్పి మీరు ఎంతసేపు చూపిస్తే మీకు అది నిలబడతారు. అదే సార్. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్, ఎందుకంటే మీరు ఇందాక అంటున్నారు కాబట్టి, అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే పనితీరులు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఖర్చు ఏదైతే ఉందో దానిని ఇప్పుడు చూపించడం కానీ సోషల్ మీడియాలో కానీ అంటే మీడియాకి చూపించడం కానీ, ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద కట్టిన ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని గురించి చూపించడం కానీ, లేదంటే వారు ఖర్చు పెట్టిన ఈ ఎగ్ పఫ్లని ఇవన్నీ వాటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే అట్లాగా వాళ్ళు తినడానికి ఖర్చు పెట్టిన కానీ లేదంటే వాళ్ళ చుట్టూ వాళ్ళ అవసరాలకు ఖర్చు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా బయటకు రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? అంటే అదే నేను చెప్పేది, ఒక మేర వరకు చూపించాలండి. ఆబ్వియస్లీ తప్పలేదు, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కూర్చొని సత్సంగాలు చేసుకో, అవునా? సో బట్ అది ఒక మేరకు కరెక్టే. సో ఇక్కడ ఇష్యూ జరిగింది, దీనివల్ల ఇంత నష్టపోయాం గత ప్రభుత్వంలో అని చెప్పి మీ వర్క్ మీద వెళ్ళిపోవాలి. ఓకే. సో మీరు ఎవ్రీ ప్రెస్ మీట్ ఎవ్రీ వీడియో కైట్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా మన ఫోన్లో ఎక్కువ వీడియో చూసేది ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు మెయిన్ మనం వార్తలు ఏదో టాపిక్ టీవీ చూడడం కంటే కూడా ఎక్కువ ఫోన్లో వ్యూవర్షిప్ రకరకాల ఛానల్స్ వస్తున్నారు. చూసే ఛానల్ కూడా ఏ అభిమానికి ఆ ఇప్పుడు నేను ఒక వీడియో చూసాను అనుకోండి, దాని టైప్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ వీడియోస్ చూస్తుంటాం. సో కింద ఉండేది ఇప్పుడు మీ చంద్రబాబు గారి నుంచి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, దాని దగ్గర నుంచి దాని బేస్ మీద ఒక 1000 వీడియోలు రిలీజ్ అవుతాయి. అవును. ఈ 1000 10,000 కోట్లాది మంది వ్యూవర్షిప్ అదే రెగ్యులర్గా అవుతూ ఉంటుంది. సో ఎంతవరకు అంటే మీరు నిజంగా ఇష్యూ యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ వన్, ఇది తెలియాలి ప్రజలకి అన్న పాయింట్ వరకు ఓకే. బట్ ప్రతి టాపిక్కి మీరు చేస్తున్నారు అనుకోండి, యు ఆర్ కీపింగ్ ద వైఎస్ఆర్సీపీ ఇంటూ ద లైమ్ లైట్. వాళ్ళు 10% 20% కష్టపడి లేదు మళ్ళీ మన ప్రజల్లోకి వెళ్ళాలని కష్టపడుతుంటే మీరు 80% మీరు దోహదపడుతున్నారు, దానికి చూపిస్తున్నారు, వీళ్ళే చూపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ మీ నోట్ నుంచి వస్తే మళ్ళీ మినిస్ట్రీ నోట్ వస్తుంది, మినిస్ట్రీ నోట్ వస్తే ఆబ్వియస్గా యూట్యూబ్ ప్రతి ఛానల్ అంటే ప్రతి ఆడియన్కి అదే కనపడుతూ ఉంటుంది. సో అంటిల్ అనే సో ఆ లైమ్ లైట్కి వచ్చినప్పుడు వాళ్ళ కమెంట్కి కూడా అదే అటెన్షన్ రావద్ది. మీరు మీ వర్క్ మీద ఎక్కువ అటెన్షన్ చేశారనుకోండి, ఆబ్వియస్గా మీకు కావాల్సింది వైఎస్ఆర్పీ పడిపోవాలి, మీరు లేయాలి, అదే కదా ఒకటి మీ యొక్క ఇంటెన్షన్. లేకపోతే పార్టీలు గెలవాలి, మనమే గెలవాలనుకున్నారు కదా, మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వర్క్ రిలేటెడ్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది. లేదంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ జరుగుతుంటే ఆబ్వియస్గా లైమ్ లైట్లోకి తెచ్చి మీరు
స్ట్రెంగ్తన్ చేసినట్టు ఉపయోగపడుతుంటుంది. ఆ లాజిక్ మిస్ అవుతున్నారు. అదే సార్. అయితే ఇక్కడ కొన్ని పనుల్లో చాలా అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి సార్. ఈవెన్ ఇప్పుడు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు చూసుకుంటే ఆయన ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు. అదే విధంగా ఇతర దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారో అటువంటి వారిని రెస్క్యూ చేపించి ఇక్కడికి ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఇటువంటి కూడా ఒక 4-5 కార్యక్రమాలు కూడా చేశారు. సో అది ఆ ప్రజల్లో ఎలా అలాంటి చెప్పింది ఆ పాజిటివ్ మీరు చెప్పింది ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు. ఇప్పుడు ఏంటి ఒకరెక్కడో ఇక్కడ దుబాయ్లో ఒకరు ఇబ్బంది పడుతున్నారు, మీరు తన అడ్రస్ చేసి ఐడెంటిఫై చేసి వెంటనే తను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ సంబంధం లేదు, మీరు తిను ఒక బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ చేస్తాడు, ఆయన వల్ల నేను ఇట్లా బయటకు వచ్చాను, చాలా మంచి జరిగింది, పాజిటివ్ జరిగింది, ఇది లక్షలాది మంది చూస్తారు. సో యు ఆర్ క్రియేటింగ్ పాజిటివ్ అనమాట. ఓకే, మీరు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అదే సార్, అది నేను చెప్పింది. మీరు రైట్ ఎగ్జాంపుల్ కోట్ చేశారు. ఇట్లాంటి థింగ్స్ మీద ఇమీడియట్గా సాల్వ్ చేస్తుంది, ఇమీడియట్గా ఇష్యూ ఉంటే ఇక్కడ అడ్రస్ చేస్తారు అనేది ఉంటే అప్పుడు కీప్ ఆన్ ఆ పాజిటివ్ ఓట్ బ్యాంకింగ్ మీకు టర్న్ అవుద్ది. రాదర్ దెన్ ఆల్వేస్ మీరు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మీరు ఆబ్వియస్గా మీరు దాన్ని హైలైట్ చేస్తున్నట్టు ఉద్దేశం. అదే సార్. అయితే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏ నాయకులు కూడా బయటకు వచ్చి అంత అగ్రెసివ్గా మాట్లాడడం కూడా జరగట్లేదు. అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జరగట్లేదు. కానీ కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు కొన్ని అంశాలను వాళ్ళు కూడా రేకెత్తడం జరుగుతుంది. వాటిపైన మళ్ళీ వీళ్ళు మీరు అన్నట్టుగానే మళ్ళీ వాటి అపోజిషన్ యొక్క స్టాండ్ అదే కదా. అవును సార్, ఆబ్వియస్గా రేకెత్తిస్తున్నారు, దాన్ని అడ్రస్ చేస్తారు, మాట్లాడతారు, ఏదో ఒకటి ఉంటుంది, లేదా హైగా ఉంటుందా మామూలుగా మాట్లాడతారు వేరే విషయం. బట్ నిజంగా అవసరం ఉన్న ప్రతి కమెంట్కి మీరు రిప్లై ఇచ్చుకుంటా పోతుంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అదే సార్, మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటున్నాను. అదే సార్. అంటే ఇందాక మీరు అపోజిషన్ అన్నారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అపోజిషన్ కావాలి నాకు అని చెప్పని అడగడం కూడా జరిగింది. అది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? అపోజిషన్ స్టేటస్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కంటే కూడా పీపుల్ని మీరు నాకు అపోజిషన్ మీరే అని వైఎస్ఆర్సీపీ అని చెప్పి మీరు ఎక్కువ చెప్తున్నారు. స్టేటస్ కంటే కూడా స్టేటస్ వచ్చినా రాకపోయినా ప్రజల్లో పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు. అదే సార్, బట్ మీరు ఇండైరెక్ట్లీ సేయింగ్ దట్ నాకు అపోజిషన్ ఇదే అన్నట్టు. అదే సార్. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి సార్. రీసెంట్ డేస్లో జరిగిన అంశమే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డు వివాదం ఏదైతే ఉందో దానిపైన అనేక రకాల అందులో అంటే ఆయిల్స్ అనేది గీ అనేది కలిపారు అని చెప్పి అనే విమర్శ అనేది బయటకు జరిగింది, రావడం కూడా జరిగింది. దానిపైన వచ్చిన రిపోర్ట్స్ కూడా చూపించడం కూడా జరిగింది. అయితే ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూని బయటకు తీసుకురావడం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చు. అంటే దీంట్లో 2 కోణాలండి. ఎందుకంటే కొన్ని మీరు సెన్సిటివ్ అన్నారు కాబట్టి దాన్ని సెన్సిబుల్గా అని చెప్పాలి. ఇప్పుడు కొంత గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఇంత మాకు అన్యాయం జరిగి ఇంత మేము పద్ధతిగా పవిత్రంగా ఉన్న దాంట్లో మేము నమ్ముకొని తిన్న లడ్డులో ఇట్లాంటి అపవిత్రం జరిగితే మాకు తెలియచేయడం అనేది టీటీడీ ధర్మం కదా అనుకుంటాం అని అనేక సెట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకరు. అవును సార్. అడ్మినిస్ట్రేషన్ పరంగా ఈ పరంగా చూసేవాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగింది ఇంటర్నల్గా దాని ఇష్యూ సాల్వ్ చేయాలి, కానీ దాన్ని ఎక్కువ ఇమేజ్ డ్యామేజ్ అయితే పవిత్రతకి లేకపోతే చూసేవాళ్ళు ఎక్కడో మహారాష్ట్రలో జరుగుతున్నా హర్యానా జరుగుతున్నా అక్కడ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా అనేది ఒకటి. అట్ ది సేమ్ టైం దీని థర్డ్ యాంగిల్ ఏంటంటే ఆబ్వియస్గా ఇందాక ఫస్ట్లో మనం చెప్పినట్టు పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కూర్చొని భజన సత్సంగులు చేయవు. సో ఆబ్వియస్గా ఆ లిమిట్ దాటకూడదు. పరిధి దాటితే ఏంటంటే ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది. అసలు కోర్ ఇష్యూ ఏంటి, దాని వెనకాల ఎవరు కల్పిస్తున్నారు, ఎవరి వల్ల ఇంత నాశనం జరిగింది, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎప్పుడెప్పుడు డిసిషన్ తీసుకున్నారు, టెక్నికాలిటీ కనపట్టింది అనుకోండి, మీ ప్రతి స్టేట్మెంట్కి ఒక ఆథెంటిక్ ఈ ఒక్క రోజుతో పాటు కదా రేపు ఇంకో ఇష్యూ వస్తుంది. సో ఈ గవర్నమెంట్ పొలిటికల్ చేయదు, ఇష్యూగా చూపించి దాన్ని సాల్వ్ చేసి రిజాల్వ్ చేస్తుంది. దే డోంట్ కాన్సన్ట్రేట్ అప్పుడు వైఎస్ఆర్సీపీ దే డోంట్ కాన్సన్ట్రేట్ అప్పుడు ఎవరేమనుకుంటారు కాదు, ఇష్యూ సాల్వ్ చేయడమే తన ప్రధాన ఉద్దేశం అన్న ఇమేజ్ కానీ బిల్డ్ చేయగలిగితే అది మీకు మోర్ యాడ్ ఆన్ అవుద్ది. ప్లస్ రిజల్ట్ కూడా ప్రజలు అదే కోరుకుంటారు అట్ ది సేమ్ టైం. అవును సార్, రైట్. అంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఏదైతే సమస్య ఉందో దాన్ని చూపించే విధంగా చూపిస్తే గవర్నమెంట్కి చాలా ప్లస్ అనేది మీరు అంటున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులే కానీ ఇతర కార్యకర్తలు కానీ వీళ్ళు చేసిన కొన్ని అరాచకాలను కూడా ఇప్పుడు బయట పెట్టడం కూడా జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఇవి ఏవైతే ఇల్లీగల్ అఫైర్స్ సంబంధించి ఉంటాయో లేకపోతే ఇట్లా రకరకాలన్నీ కూడా బయట పెట్టి వాటిని ఏంటంటే మీడియా ముందు చూపించడం కూడా జరుగుతుంది. మరి అవి కూడా మరి కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చా? ఇల్లీగల్ అఫైర్స్ కరెక్టా కాదా లేకపోతే చూపించడం కరెక్టా కాదంటలేదు. నేను ఓవరాల్గా పిక్చర్లో చెప్పడం బాధ్యత ఏంటంటే మీరు ఇంటెన్షన్ ఆఫ్ మీకు ఇష్యూ నాకు డైవర్ట్ కాకుండా ఎనీ ఇష్యూ తీసుకున్నారు, ఇష్యూని డైవర్ట్ కాకుండా ఇష్యూ మీద నిలబడి దానికి సంబంధించినంత వరకు పరిధి దాటకుండా మీరు అపోజిషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఓకే. మీరు పరిధి దాటేసి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు డ్యామేజ్ అవ్వట్లేదు, వాళ్ళు మీరు హైలైట్ చేసినట్టు అవుతారు అంటున్నాను. ఓకే. సో దట్ ఎవ్రీడే మీకు హ్యాష్ ట్యాగుల భాషలో చెప్పాలంటే ఎవ్రీడే హ్యాష్ ట్యాగ్ జరుగుతూ ఉంటుంది, ఎవ్రీడే ఆ రీచ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఎవ్రీడే ఆ వీడియోస్ వస్తూనే ఉంటాయి.
ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు కేఏ పాల్ గారి వీడియోస్ చూసారా? తక్కువ కదా. ఎందుకని? యాక్టివ్గా ఎక్కడ యాక్టివ్ అదే మీరు కేఏ పాల్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకోండి. ఏది కంపారిజన్ రాంగ్, తక్కువ ఎక్కువ అని కదా నాకు. బట్ ఏ హ్యాష్ ట్యాగ్ మీద అయితే మాట్లాడుతున్నారో ఇప్పుడు మనకి అంతా అల్గరిథమ్స్ మీద వర్క్ అవుతూ ఉంటుంది, లాజిక్ మీద, అల్గరిథమ్స్ మీద. మీరు ఎక్కువ ఏదైతే మీరు ఇస్తుంటారో రైట్ ఆర్ రాంగ్ అదే అల్గరిథం మీద సెర్చ్ అదే టాపిక్ వస్తూ ఉంటుంది. సో యూ ఆర్ గివింగ్ మోర్ హైలైట్ టు మీరు హ్యాష్ టీవీ కాబట్టి ఆ హ్యాష్ ట్యాగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఉంటుంది అంటున్నాను. అలా కాకుండా ఇష్యూ మీద ఇవ్వండి అంటున్నాను. అదే సార్ రైట్. ఇంకో విషయం వచ్చేటప్పటికి జమిలీ ఎలక్షన్ సంబంధించి కూడా ఆమోదం కూడా జమిలీ ఎలక్షన్స్ అనేది ఇంపాసిబుల్ కేసు సార్ ఇప్పటికి. ఎందుకంటే నార్త్ లో మేము అబ్జర్వ్ చేసినట్టు జమ్మూ కాశ్మీర్ కానీ, హర్యానా కానీ, మహారాష్ట్ర కానీ, జార్ఖండ్ కానీ, ఢిల్లీ కానీ వచ్చే కమింగ్ ఎలక్షన్స్ ఏదైనా కానీ బీజేపీకి డౌన్ఫాల్ కనబడుతుంది ఓవరాల్ గా. వన్స్ బీజేపీ డౌన్ఫాల్ కనబడుతున్నప్పుడు బీజేపీలో సిట్టింగ్ గవర్నమెంట్ కాబట్టి అది ముందుకు తీసుకోరు. ఎందుకంటే అసలు ఆల్రెడీ స్టేట్స్ లూజ్ అవుతున్నప్పుడు ఒకసారి స్టేట్స్ సెంట్రల్ మొత్తం ముందుకు పెడితే మొత్తం ఓవరాల్గా లూజ్ అయిపోతాం. ఎప్పుడు జమిలీ ఎన్నికలు ముందుకు వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ముందుకు పెడుతుంది? ఒక్కసారిగా సెంట్రల్ స్టేట్ ఒకేసారి ఎలక్షన్స్ జరిగితే సెంట్రల్ కోటేస్తా అనుకున్న పర్స్పెక్టివ్లో ఆ మైండ్ సెట్తో ఓటర్ ఉంటాడు కాబట్టి అదే పర్స్పెక్టివ్ ఎంతో కొంత స్టేట్కి కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో ఆ ఓట్ బ్యాంక్ అడ్వాంటేజ్ అవుద్ది కదా అని చెప్పి ప్రధానమైన ఇంటెన్షన్ ఆఫ్ పాలిటిక్స్. అంతేగాని దానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే మన ఎమ్మెల్యే పెట్టే ఖర్చుతో 1% 2% పెడితే ఎలక్షన్స్ ఖర్చు అంత ఎక్స్ట్రా ఉండదు. దీంతో సేవ్ అయ్యేది కాదు. ఉద్దేశం ఏంటి? మనకు అడ్వాంటేజ్ అవుతుంది, ఎన్ని పార్టీ ముందుకు తీసుకొస్తుంది. సో ఆ పర్స్పెక్టివ్ ఇప్పుడు లేదు. ఓన్లీ డిస్కషన్లో, పీపుల్స్ డిస్కషన్లో, సోషల్ మీడియాలో ఉండొచ్చు. కానీ జమిలీ ఎన్నికలు అనేది ఇంపాసిబుల్ కేసు యాజ్ ఆఫ్ నౌ అప్ టు 2029. ఓకే సార్ రైట్. ఇంకొక ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటే ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందనేది మనం ప్రతిరోజు కూడా చూస్తున్నాం, వాటిని ఫాలో అవుతున్నాం. అయితే ఇక్కడ హైడ్రా అనే ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే ప్రతి ఏదైతే చెరువులు కానీ ఇవన్నీ కూడా లింక్ చెరువులు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అక్రమంగా కట్టిన కట్టడాలన్నింటిలో కూడా కూల్చివేత అనేది జరుగుతుంది. అది నిర్దర్శనంగా కూడా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అంశం అనేది కరెక్ట్ అని చెప్పని అనుకోవచ్చు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఇక్కడ ఇది కూడా ఇందాక చెప్పినట్టు ఒక సున్నితమైన అంశమే. ఓవరాల్గా మీకు ఒక మీ టౌన్స్లోనో ఎక్కడో దగ్గర ఒక టౌన్లో ఒక మార్కెట్ మధ్యలో నుంచి వెళ్తున్నారు అనుకోండి, అటు ఇటు షాప్స్ ఎక్స్టెండ్ చేద్దాం, ఇదంతా ఆక్యుపైడ్గా ఉన్నాయని పెద్దది చేస్తే రోజు వెళ్ళి ట్రావెల్ చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఆ షాప్ ఓడత మటుకు బాధ మామూలుగా కాదు. ఎందుకంటే 20 అడుగులు ఉన్న షాపు 3 అడుగులకో 4 అడుగులకు వెళ్ళిపోతే అప్పుడు ఆ సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎప్పటి నుంచో ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఓవరాల్గా దూరం నుంచి చూసే వాళ్ళకి హైడ్రా చాలా బాగా చేస్తుంది, చెరువులు చేయాలి మంచిదే అనుకుంటారు. బట్ లోకల్గా అక్కడే ఇల్లు కట్టుకొని 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా ఈఎంఐ కట్టుకొని దాన్ని కంప్లీట్ చేసుకొని ఇంకో 5 సంవత్సరాలు ఈఎంఐ తీరిపోద్ది అనుకున్న వాడికి ఇప్పుడు వచ్చే తీసేస్తే ఇప్పుడు ఇంతకుముందు మరి దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని శాలరీలోంచి కలెక్ట్ చేసి ఇతను డబ్బులు ఇస్తారా? లేదా బ్యాంకులు దాన్ని ఒప్పుకొని లోన్ ఇచ్చిన వాడికి బ్యాంక్ లోన్ ఇల్లు లేదు కదా ఇంకా లోన్ కట్టాల్సిన అవసరం లేదని అంటారా? అయితే తిని బాధకి, తిని వ్యవధికి, తిని కుటుంబానికి ఏం జవాబుదారీతనం ఉంటుంది? లేదు గవర్నమెంట్కి మీ ఒక, ఎందుకంటే గవర్నమెంట్ ఇంకో అదర్ యాంగిల్ కూడా చెప్తాను. మీరు రెడ్ సిగ్నల్ వెళ్తున్నారు, నాకు అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, అవసరం కుండా వెళ్తున్నాను అని చెప్పి రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ మారదు కదా. ఎక్సెప్షన్ కేసు అంబులెన్స్ అనేది పక్కన పెడితే మీకు ఫైన్ అనేది ఫైన్ ఫిక్స్డ్గా ఉంటుంది. మీరు పేదవాడ మధ్యతరగతి పక్కన పెడితే. సో గవర్నమెంట్ పర్స్పెక్టివ్ ఇది ఉండొచ్చు. బట్ అదర్ యాంగిల్ ఎందుకంటే ఎమోషన్స్ బేస్డ్ మీద జరిగే మనకు డెమోక్రసీ కాబట్టి మీరు ఏమీ భరోసా కల్పిస్తున్నారు? మీరు కనుక మధ్యతరగతి వాడండి, నిజంగా మీ ప్రమేయం తప్పు లేకుండా ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళ తప్పు ఉంటే మీరు బిల్డర్ నుంచి తీసుకొచ్చి ఏదైనా డబ్బులు ఇస్తారా? ఎందుకంటే బిల్డర్ కట్టేశాడు, ఒక అపార్ట్మెంట్ కట్టేశాడు, 10 ఫ్లాట్లు కొనేసాడు, అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ బిల్డర్ ఇంకో దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు. ఆ బిల్డర్కి 1 కోటి రూపాయలు 2 కోట్లు డబ్బులు లాభం సంపాదించాడు. మరి ఇతను నష్టపోయేదానికి ఎవరు దీనికి భర్తీ చేస్తారు? ఇంటెన్షన్స్ ఇవన్నీ ఒకటి వెరిఫై చేయాలి కదా. సో ఇక్కడ కొంచెం క్లమ్జీగా క్లిష్టంగా ఉంటుంది, అక్కడ ఫెయిల్ అవుతున్నారు. రేదర్ మీరు దూరంగా వచ్చి హైడ్రా చేసిన కరెక్టా కాదనుకుంటే మెజారిటీ ఆఫ్ సభ్యులు లేదు చెరువులు మటుకు రీట్గా ఉండాలి, ఎవరు చెరువులు బాగుండదు అనుకోరుగా. అది మటుకు ఓవరాల్ పిక్చర్లో మటుకు పాజిటివ్ ఉంది. బట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.